Andhra Pradesh Minister Kulsu Padasarthi addresses press conference. Let's watch. ఆధునీకరణ పనులు ఆపేసి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు మార్చేసిన విషయం కూడా వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఇరిగేషన్ కాంట్రాక్టర్లకి ఈ బొడమేరు కాంట్రాక్టర్లకి కనీసం బిల్లులు చెల్లించకుండా వాళ్ళు పని చేసినా చేయకపోయినా పర్వాలేదనే రీతిలో ప్రవర్తించింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆయన ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు, చింతలపూడి కానివ్వండి, అదేవిధంగా పోలవరం కానివ్వండి, వీటన్నిటినీ కూడా మరి నాశనం చేసేసి అవన్నీ కూడా ముందుకెళ్లకోకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా మరి ఆపేసేసిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు విజయవాడ ఎదుర్కొంటున్న ఈ సమస్యలకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆయన కేవలం ఇరిగేషన్ ని పూర్తిగా గాలికి వదిలేసి, ఇరిగేషన్ వ్యవస్థని, డ్రైనేజీ వ్యవస్థని గాలికి వదిలేసి, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కూడా ఆపేసేసి ఈరోజు ఈ విధంగా చేయటం మూలంగానే ఈరోజు ఈ విపత్తు వచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటున్నారు వర్షం వచ్చిందని ఐఎండీ చెప్పిందని చెప్పేసి. ఐఎండీ చెప్పింది వాస్తవమే. అంటే ఐఎండీ చెప్పింది కాబట్టి వర్షం ఆగిపోతుందా? ఆగదు కదా. అందుకేనే చర్యలు తీసుకున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న చర్యలు దేశంలో ఎక్కడైనా సరే వరదలు వచ్చిన కాలంలో